హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే టైం టేబుల్ ఎలా చేసుకోవాలి అండ్ స్ట్రాటజీ అనేది డైలీ ఎలా చేసుకోవాలి. సో టైం టేబుల్ అన్న స్ట్రాటజీ అన్న ఒకటే అండి. సో అది ప్రాపర్గా టైం టేబుల్ చేసుకొని దాన్ని ఫాలో అయితేనే మనం దానివల్ల ఏదైనా యూజ్ అనేది అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే టైం టేబుల్ వేసుకున్నంత మాత్రాన దాన్ని ఫాలో అవ్వకుండా ఉంటే మనం ఎగ్జామ్ అనేది క్లియర్ చేయలేము. ఎవరైతే చేసుకున్న టైం టేబుల్ని థరోగా ఫాలో అయ్యి దాన్ని మంచిగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకుంటారో డైలీ టార్గెట్స్ పెట్టుకొని వాళ్ళే టాపర్స్ అనమాట. ఎందుకు అంటే మీరు ఎవరైనా చూడండి, టైం మేనేజ్మెంట్ ఈజ్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎంతైతే డెడికేషన్ ఉంటుందో, ఎంతైతే కన్సిస్టెన్సీ ఉంటుందో టైం మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక స్కెడ్యూల్ అనేది లేకుండా మనం ర్యాండమ్గా వెళ్ళి ఏదో ఒక బుక్ తీసుకొని చదవడం అంటే ఇంపాసిబుల్. చాలా కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతాము. డైలీ ఏం చదవాలి, ఎంతవరకు కంప్లీట్ అవుతుంది, ఎంతవరకు కంప్లీట్ అవ్వట్లేదు అనేది మనకి తెలియదు అనమాట. సో ఏ టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి అనేది కూడా తెలీదు. సో అలా ఉండకుండా ఉండడానికి టైం టేబుల్ అనేది చేసుకుంటారు. సో చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఎవరైనా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కంపల్సరీ టైం టేబుల్ అనేది వేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ చేసుకున్న టైం టేబుల్ని ఫాలో అవ్వడమే, డైలీ ఫాలో అవ్వాలి. సో వన్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ హియర్ ఈజ్ లైఫ్ అనేది అసలు మనం చెప్పలేము ఏ రోజు ఎలా ఉంటుందో. డైలీ సేమ్ ఉంటుందా అంటే సేమ్ అనేది ఉండదు. ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏదో ఒక పని ఉండొచ్చు, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఇంకా మీకు ఏమైనా పని ఉండొచ్చు, వేరే ఎగ్జామ్స్కి ఏమైనా చదవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఒక్కొక్కళ్ళ లైఫ్లో ఉంటాయి. కానీ టైం టేబుల్ అనేది ఎలా వేసుకోవాలి అంటే ఏది వచ్చినా ఆ ప్రిపరేషన్ అనేది ఆగకుండా ఉండేలాగా టైం టేబుల్ అనేది చేసుకోవాలి. సో చాలామంది మనలో ఏం చేస్తాము అంటే టైం టేబుల్ ఎలా చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నైట్ చదివితే కొంచెం ఎక్కువ చదవగలము అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆర్ ఎల్స్ నేను మార్నింగ్ టైం చదివితే నాకు మంచిగా అర్థమవుతుంది, నేను అప్పుడు మంచిగా చదవగలను అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇట్లా టైమింగ్స్ని బట్టి స్కెడ్యూల్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు. లైక్ ఇప్పుడు మార్నింగ్ చదివే వాళ్ళని చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో, సో నైట్ నుంచి స్కెడ్యూల్ వేసుకుంటారు. లైక్ 12 o'clock నుంచి వేసుకుంటున్నారు అనుకోండి. 12 to 1 నేను ఇది చదువుతాను, 1 to 2 ఇది చదువుతాను, 2 to 3 రెస్ట్ తీసుకుంటారు, 3 to 4 ఇలా మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ చదువుతాను అనుకుంటారు. ఓకే, దట్స్ ఓకే, అలా టైం టేబుల్ చేసుకోవడం కరెక్టే. కానీ ఒకటేంటంటే మీరు అదే టైంకి చదువుతారా అంటే చెప్పలేము. ఇప్పుడు 12 to 1 చదవాలనుకునే టైంలో మేబీ ఇంకా ఏదైనా పని ఉండి మీరు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేశారనుకోండి, అక్కడ మనిషి యొక్క మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఈ హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఫోన్ చూసుకుందాంలే, లేదంటే ఇంకేమైనా చేద్దాంలే, ఇంకేముంది, అయిపోయింది, ఇంకా నాది ఈరోజు టైం టేబుల్ అనేది ఫాలో అవ్వను, అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఫాలో అవుతాను, రేపటి నుంచి అదే సేమ్ టైం టేబుల్ని ఫాలో అవుతాను అని అనుకుంటారు. లేదంటే లేదు, నాకు ఈ టైం టేబుల్ అనేది వర్క్ అవ్వట్లేదు, నేను నైట్ టైం ఈ టైంకి చదవలేకపోతున్నాను కాబట్టి మళ్ళీ కొత్త టైం టేబుల్ అనేది వేసుకొని చదువుతాను అని అనుకుంటారు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే అయితేలే ఆ టైం టేబుల్ అనేది నేను వేసుకున్నాను, సో ఓకే, హాఫ్ అన్ అవర్ పోతే ఏమవుతుంది, మిగిలిన టైం ఇంకా చాలా ఉంది కదా మార్నింగ్ వరకు. ఇప్పుడు 1:30 వరకు మీ టైం వేస్ట్ అయితే 1:30 నుంచి మార్నింగ్ 6 వరకు టైం ఉంది కదా. సో ఆ టైంలో నేను ఇంకా ఎక్కువ చదవచ్చు. మేబీ కొన్ని టాపిక్స్ ఏమైనా ఉంటాయేమో, కొన్ని చాప్టర్స్ త్వరగా కంప్లీట్ అయ్యే చాప్టర్స్, ఆ చాప్టర్స్ని త్వరగా కంప్లీట్ చేసేసుకొని ఆ హాఫ్ అన్ అవర్లో చదవాల్సింది ఏదైతే మిస్ చేశానో అది కవర్ చేస్తాను. సో ఈ మైండ్తో మీరు థింక్ చేసి ఆ టైం టేబుల్ని త్వరగా ఫాలో అవ్వచ్చు. అలా కాకుండా కొంచెం టైం వేస్ట్ అయింది కదా, మిగిలిన టైం కూడా వేస్టే అవుతుంది అని అనుకొని డిస్కరేజ్ అయ్యి మీరు ఇంకా పూర్తిగా వదిలేయకూడదు. సో అది మెయిన్ థింగ్ మీరు మైండ్లో గుర్తుంచుకోవాల్సింది. సో ఇంకొకటి ఏం చెప్తాను అంటే మీ స్కెడ్యూల్ మీకు తెలుసు, మీ డే ఎలా వెళ్తుందో మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారనుకోండి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు 9కి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. సో 9కి కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఎప్పుడు లేవాలి, 4 or 5కి లేచి మీరు ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. సో మీకు రెడీ అవ్వడానికి కాలేజ్కి ఎంత టైం పడుతుంది, మ్యాక్సిమం అంటే 1 hour పడుతుంది. సో ఆ 1 hour ముందు వరకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 9కి కాలేజ్ అనుకున్నాం కదా, సో 4 o'clockకి లేచారనుకుంటే 4 to 8 ఆ 4 hours కూడా మీరు కంపల్సరీ చదవాలి, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ టైం టేబుల్ ఇట్లా ఫాలో అవ్వాలి. సో అప్పుడేమవుతుందంటే కాలేజ్తో మీ మిగతా ఎగ్జామ్స్కి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అది బ్యాలెన్స్ అవుతుంది. ఇట్లా మీ కాలేజ్ ఎగ్జామ్స్ కూడా బ్యాక్లాగ్స్ అనేవి ఉండవు. సో ఇట్లా నేను చెప్తున్నాను. అది ప్లానింగ్ని బట్టి ఉంటుంది. ఈచ్ పర్సన్కి ఒక్కొక్కలా ప్లానింగ్ ఉంటుంది. సో
అదే కాలేజ్ నుంచి ఈవినింగ్ వస్తారు, ఈవినింగ్ కొంచెం సేపు రెస్ట్ అనేది కంపల్సరీ తీసుకుంటారు, కాలేజ్ నుంచి వచ్చాక కలిసిపోతాం కాబట్టి. ఆ తర్వాత టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, నేను ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మీరు టైం టేబుల్ని చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఈ గంటలో నేను ఈ బుక్ చదవాలి అని పెట్టుకోవద్దు, ఈ బుక్ చదవాలి, ఈ సబ్జెక్ట్ చదవాలి అని పెట్టుకోవద్దు. ఈ చాప్టర్స్ నేను కంప్లీట్ చేయాలి, ఈ టైంలో నేను కంప్లీట్ చేయగలను అని పెట్టుకోండి. అంతేగాని బుక్ చదవాలి అంటే మీరు ఎంతవరకు చదువుతున్నారో మీకు తెలియదు. ఓ టాపిక్ వైజ్ అదే మీరు ఒక టైం టేబుల్ చేసుకొని కంప్లీట్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. డైలీ టార్గెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కంపల్సరీ హిందూ న్యూస్ పేపర్ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్, మీరు ఏ న్యూస్ పేపర్ చదివితే ఆ న్యూస్ పేపర్ కంప్లీట్ చేయాలి. ఎట్లయినా అది డైలీ జరిగేది. సో దానికి ఒక 1.5 అవర్ అనేది కంప్లీట్గా ఇచ్చేస్తాము. మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో జిఎస్కి సంబంధించి, జిఎస్ అనేది 1-2 సబ్జెక్ట్స్ కంపల్సరీ ఆ రోజు చదవాలి అండ్ ఆప్షనల్ని కవర్ చేయాలి. సో ఇట్లా స్లాట్స్ వైజ్ డివైడ్ చేసుకొని దాన్ని చాప్టర్స్ వైజ్ డివైడ్ చేసుకొని ఫాలో అయితే మీ టైం టేబుల్ అనేది మీరు తరోగా ఫాలో అవ్వగలరు. ఈవెన్ దో అటు ఇటు ఒక 1 or 2 hours లేట్ అయినా సరే వెనకడుగు వేయకుండా, లైక్ డిస్కరేజ్ అనేది అవ్వకుండా మీరు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా టైం ఉండి చదివేలా ఉండాలి. కానీ ఆల్రెడీ అయిపోయింది కదా టైం, ఇంకేం చదువుతాంలే అని అనుకోవద్దు. ఒకటి ఫాలో అవ్వండి. మీకు ఎప్పుడైతే నిద్ర వస్తూ ఉంటుందో, మీకు నిద్ర వస్తుంది అని అనిపిస్తున్నప్పుడు ఇంకొక 5 minutes చదువుదాం, ఇంకొక 5 minutes చదువుదాము అని అనుకోండి. కానీ ఇంకేముంది నిద్ర వస్తుంది, 5 minutes ముందే పడుకుందాము అని అనుకోవద్దు. ఆల్మోస్ట్ టైం అయిపోయి వచ్చింది కదా, ఇంకేంటి ఇంకా 5 minutes కదా ఉంది, బుక్స్ మూసేసి వెళ్ళి పడుకుందాము అని అనుకోవద్దు. కావాలంటే 10 minutes పవర్ నాప్ అయినా తీసుకోండి. అక్కడే టేబుల్ దగ్గర ఎక్కడో మీరు కూర్చొని ఉంటారు కదా, అక్కడే పడుకొని ఒక 10 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే లేచి చదువుకోవాలి. కానీ మీరు ఇంకా 5 minutes ఉంది కదా, ఇంకా 10 minutes ఉంది కదా, వెంటనే పడుకుందాము అని అనుకోవద్దు. అలా కాకుండా ఇలా టైం మేనేజ్ చేస్తూ చదువుకోండి. ఇంకా 5 minutes ఎక్స్ట్రా చదువుతాను అని అనుకొని చదవండి. ఇలా ప్లాన్ చేసుకోండి మీ అకార్డింగ్. సో ఇలా వీడియో అయితే చేస్తున్నాను. సో ఎలా చేసుకోవాలో కూడా నేను క్లియర్గా మంచిగా చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.